Okay, friends. Now we are going to discuss about a Streptococci group B. Okay, group B Streptococcus. నార్మల్గా ఫస్ట్ మనం డివిజన్ దగ్గరికి వచ్చేసరికి నార్మల్గా గ్రామ్ పాజిటివ్ ఆర్గానిజం దాంట్లో కోకై టైప్ దాంట్లో మనకి బేస్డ్ ఆన్ క్యాటలేస్ పాజిటివ్ అండ్ నెగిటివ్. క్యాటలేస్ పాజిటివ్ స్పీసీస్ కాకుండా క్యాటలేస్ నెగిటివ్ స్పీసీస్ వచ్చేసరికి దట్ ఈస్ స్ట్రెప్టోకోకస్ అనేది అది పేర్స్లో ఉంటుంది ఆర్ చైన్స్లో ఉంటుంది. ఓకే, పేర్స్ ఆర్ ఇన్ చైన్స్. అయితే స్ట్రెప్టోకోకస్ దిస్ ఇస్ ట్విస్టెడ్ బెర్రీ షేప్లో ఉంటుంది. అయితే దాంట్లో బేస్డ్ ఆన్ హీమోలైసిస్, ఆల్ఫా హీమోలైసిస్, బీటా హీమోలైసిస్, గామా హీమోలైసిస్. నవ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ బీటా హీమోలైసిస్ అయిన తర్వాత బీటా హీమోలైసిస్ పాజిటివ్ దాంట్లో నవ్ వీఆర్ చెకింగ్ ఎస్బిపి స్టేటస్. ఎస్బిపి దట్ ఈస్ బ్యాక్టీరియాసిన్ సెన్సిటివిటీ అండ్ PYR స్టేటస్. ఓకే, బ్యాక్టీరియాసిన్ సెన్సిటివ్ అండ్ PYR పాజిటివ్ అయితే అదొకటి, బ్యాక్టీరియాసిన్ స్టేటస్ నెగిటివ్ అండ్ PYR స్టేటస్ నెగిటివ్ వచ్చేసరికి అది ఇంకోటి. దట్ ఈస్ స్ట్రెప్టోకోకస్ పయోజీన్స్ అండ్ స్ట్రెప్టోకోకస్ ఎగలెక్టియే. ఓకే, దిస్ ఈస్ హ్యావింగ్ క్యాప్సూల్ దీనికి ఉంటుంది, దీనికి క్యాప్సూల్ అనేది ఉండదు. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వన్, వీ హ్యావ్ టు రిమెంబర్. నౌ కమింగ్ టు వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ వచ్చేసరికి we have already discussed Streptococcus pyogenes. Now we are going to discuss Streptococcus egalectiae. Streptococcus egalectiae వచ్చేసరికి it is a gram positive cocci, catalase negative, okay, present in chairs or in paints, hemolysis beta hemolytic, and it is SBP negative and not sensitive to bacteriacin, and PYR status is also negative. But this is also called as Streptococcus egalectiae is called as a group B Streptococcus, GBS, group B Streptococcus. Okay, Streptococcus pyogenes is called as group A Streptococcus. Now coming to what are the features. అయితే normally it is present in vaginal flora of babies. Vaginal flora of babies లో ఇది ఉంటే నార్మల్ commensal of vagina in the babies, most commonly in the babies, is causes three features S, P and M. That is sepsis, pneumonia and meningitis. It causes meningitis, pneumonia and sepsis in the babies through vaginal infections. ఓకే, అయితే మెనింజైటిస్ అంటే ఏ ఏజ్ గ్రూప్లో అవుతుంది? 6 months to 6 years ఏజ్ గ్రూప్ వాళ్ళలో కానీ అండ్ 60 years ప్లస్ ఉన్న వాళ్ళ దాంట్లో కానీ వీ కెన్ సీ గ్రూప్ బి స్ట్రెప్టోకోకస్ మెనింజైటిస్. అయితే ఫీచర్స్ ఏంటంటే దిస్ లీడ్ టు లాథర్జీ, పూర్ ఫీడింగ్ అండ్ ఫీవర్. దీస్ ఆర్ ద ఫీచర్స్. నౌ కమింగ్ టు విరులెన్స్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఇక్కడ ఇట్ విల్ హ్యావ్ ఎ క్యాప్సూల్ పాలీసాకరైడ్ క్యాప్సూల్ ఉంటుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ఏంటిదంటే ఇట్ ప్రొడ్యూసెస్ క్యాంప్ ఫ్యాక్టర్, CAMP, క్యాంప్ ఫ్యాక్టర్. వాట్ ఈస్ మీన్ బై క్యాంప్ ఫ్యాక్టర్? నాట్ దట్ ఈస్ సైక్లిక్ AMP కాదు, CAMP కాదు, దిట్ ఈస్ క్యాంప్ ఫ్యాక్టర్. క్యాంప్ ఫ్యాక్టర్ అంటే ఏంటిదంటే నార్మల్గా బీటా హీమోలైసిస్ చేసేది మనకు తెలిసిన 4 ఆర్గానిజమ్స్ ఉంటాయి. దట్ ఈస్ ఎగలెక్టియే, ఆరియస్, లిస్టీరియా అండ్ పయోజిన్స్. Streptococcus egalectiae, Staphylococcus aureus, Listeria and Streptococcus pyogenes. These are the examples for beta hemolytic organisms. Now coming to egalectiae ఏదైతే ఉంటుందో, egalectiae will produce a camp factor. ఈ camp factor ఏంటిదంటే if Staphylococcus aureus దాని మీద బ్లడ్ అగార్ వేస్తే ఇట్ ప్రొడ్యూసెస్ బీటా హీమోలైసిస్ అండ్ క్లియర్ ఏరియా ఒకటి ఫామ్ అవుతుంది. నౌ అపాన్ యాడింగ్ Streptococcus egalectiae, it produces camp factor. Camp factor చేయడం వల్ల the beta hemolysis produced by Staphylococcus aureus will be increased. So more clear area of beta hemolysis is seen. Enlarged hemolytic area formed by beta hemolytic Staphylococcus aureus. This is by camp factor produced by Streptococcus egalectiae. So these two are the virulence factor, capsule, polysaccharide capsule
అండ్ CAMP ఫ్యాక్టర్. నో కమింగ్ టు స్క్రీనింగ్. ఎవరిని స్క్రీన్ చేయాలి? సో అది నార్మల్గా వెజినల్ ఫ్లోరాలో ఉంటుంది కాబట్టి ప్రెగ్నెంట్ ఫీమేల్స్, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎట్ 35 to 37 weeks of gestation, at 35 to 37 weeks of gestation by rectal swab and vaginal swab. Rectal swab and vaginal swab తీసుకుంటే and we have to culture it. కల్చర్ చేస్తే ఇఫ్ పాజిటివ్ ఉందంటే దేర్ ఫోర్ ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ గెటింగ్ ఇన్ఫెక్షన్ టు ద నియోనేట్ కాబట్టి దెన్ వీ హ్యావ్ టు డూ ప్రొఫైలాక్సిస్. ప్రొఫైలాక్టికల్లీ ఏం చేయొచ్చు? వీ కెన్ గివ్ ప్రొఫైలాక్టిక్ యాజ్ ఇట్ ఈస్ అ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా వీ కెన్ గివ్ సెల్ వాల్ ఇన్హిబిటర్స్, దట్ ఈస్ బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్. ఇంట్రాపార్టమ్ పెనిసిలిన్ ఆర్ ampicillin, intrapartum penicillin or ampicillin. I will rewrite it. Intrapartum penicillin or ampicillin. Intrapartum penicillin and ampicillin. So this is about a Streptococcus agalactiae. Streptococcus agalactiae is also called as group B streptococci. ఇక్కడ ఏంటిదంటే it is gram positive cocci, bacteriacin resistant and beta hemolytic colonizes vagina, causes pneumonia, meningitis and sepsis, mainly in babies. B for B. ఓకే, బేబీస్లో అవుతుంది కాబట్టి దాన్ని బి అని చెప్పేసి అనుకుంటున్నాం. దట్ ఈస్ స్లైట్లీ వే టు రిమెంబర్. Polysaccharide capsule confers the virulence and produces CAMP factor, CAMP factor, which enlarges the area of hemolysis formed by the Staphylococcus aureus. It is not cyclic AMP, it is CAMP factor. హిప్యూరిక్ యాసిడ్ టెస్ట్ పాజిటివ్ అని చెప్పేసి ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈస్ హిప్యూరిక్ టెస్ట్ positive. Okay, now coming to PVR status negative. Screening of the pregnant patients at the 35 to 37 weeks of gestation with rectal and vaginal swab. The patients with positive culture receive intrapartum penicillin or ampicillin prophylaxis. Okay, so this is about Staphylococcus agalactiae. Thank you for your patience listening.